చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎప్పుడు వచ్చినా అసాంఘిక కార్యక్రమాలు ప్రజలను ఏ విధంగా నడ్డి విరచాలి అనేటువంటిది ప్రతి టైం కూడా చూస్తున్నాం. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మనము ముఖ్యంగా చూసింది ఏంటంటే కాల్ మనీ, సెక్స్ రాకెట్ ద్వారా ఏ విధంగా అయితే జనాలని, మహిళలను వారి యొక్క వ్యక్తిగత జీవితాల దగ్గర నుంచి వాళ్ళని ఏ విధంగా చూశారో మనము ఆ రెండు ఘటనలు చూసాం. తర్వాత ఈ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి, కొడుకు, అదేవిధంగా తన పార్ట్నర్ కలిసి రాష్ట్రంలో ఈ వర్గము ఆ వర్గం అనకుండా ప్రతి వర్గాన్ని అణగవేస్తూ భూమి దగ్గర నుంచి న్యాచురల్ రిసోర్స్ అన్ని కూడాను, ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, అదేవిధంగా మందు కావచ్చు, తర్వాత గంజాయిని కూడాను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ విద్యార్థులని, అనేకమైనటువంటి అన్ని వర్గాల వారిని ఏ విధంగా బానిసలు చేస్తున్నారో చూస్తున్నాం. అక్కడి నుంచి మొదలెడితే ఈరోజు గత 24 గంటల నుంచి చూస్తా ఉన్నాము. ఏలూరు జిల్లాలోని అగిరిపల్లె మండలంలో మ్యాంగో బే రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్ అని పెట్టి అక్కడ వందలాది కార్లు, వందలాది ప్రముఖులతో, కోట్లాది రూపాయల నగదుతో పేకాట నిర్వహిస్తూ అందులో ప్రముఖమైనటువంటి రాజకీయ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడాను చూస్తున్నాం. అన్ని న్యూస్ ఛానల్లో, ఎల్లో మీడియా రాదనుకుంటాను, వాళ్ళ ఛానల్లో వాళ్ళకి సంబంధించింది, మిగతా న్యూస్ ఛానల్ కావచ్చు, మొత్తం అంతా కూడాను ఈరోజు వార్తగా ఆ ఏలూరు జిల్లాలోని అగిరిపల్లె మండలంలో జరిగేటువంటి మ్యాంగో బే రిసార్ట్స్ క్లబ్ చూస్తాను. అక్కడ ఏం జరుగుతుందంటే హైకోర్టు ఉత్తర్వులని ఒక బోర్డు పెట్టి లోపల గోవా, అదేవిధంగా ఇతర దేశాల్లో ఏ విధంగా క్యాసినో లాంటి గేమ్స్, క్యాసినో ఎలా ఆడిస్తారో అచ్చం అదే విధంగా ఈరోజు ఆ మ్యాంగో బే రిసార్ట్స్ జరుగుతూ ఉంది. సేమ్ అదే పుంతలు, కోట్లాది రూపాయలు నగదులు దొరకడం ఏంటి, వందలాది వెహికల్స్ అక్కడ పట్టుబట్టడము, దాదాపు వందలాది మంది ప్రముఖ నాయకులు, అధికార పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు, అదేవిధంగా ఇంకా పెద్ద ప్రముఖులు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు, మీడియాను అక్కడికి పంపించలేదు. మీడియా వస్తే అడ్డుకుంటున్నారు. సాక్షాత్తు పోలీసులు వెళ్తే పోలీసుల మీదనే తిరుగుబాటు చేసి ఆ నిర్వాహకులు మీరేంటి మా క్లబ్లోకి రావడం ఏంటి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పడం ఏంటి, ప్రభుత్వం దీనికి స్పందించకపోవడం ఏంటి? ఒక్కసారి ఇక్కడ విజువల్ చూస్తే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క భాగవతమంతా రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్లకు. ఒక్కసారి ఆ మీడియాలో, ఆ విజువల్స్ లో చూసినటువంటి వీడియోలో ఆ క్లబ్కు వచ్చినటువంటిది కార్లు, వందలాది కార్లు. ఒక్కసారి ఆ వీడియో ఫాస్ట్గా చూపించండి. కార్లు అంబులెన్సులు కూడా అక్కడ ఉన్నట్టు వెహికల్స్ అట. అంటే అంబులెన్స్ కూడా సదుపాయం ఏర్పాటు చేశారా? తెలంగాణ సంబంధించినటువంటి వాహనాలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పేకాట శిబిరాల్లో పాల్గొని
ఇక్కడ చేస్తున్నారంటే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి కాయిన్స్ ఒక్కసారి ఇక్కడ కనిపించకపోవచ్చు, దాంట్లో ప్లే కాలేదు. కాయిన్ సిస్టమ్, కాయిన్స్ ఈ కాయిన్స్ వచ్చేసి క్యాసినోలో డబ్బులు కట్టించుకొని డిపాజిట్ చేయించుకొని మనీ ఆ కాయిన్స్ ఇచ్చి వాళ్ళతో ఆడిస్తారు. ఎక్కడ? గోవానో ఇతర దేశాల్లో. అటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్కి ఈ కూటమి నాయకులు తెచ్చి క్యాసినో లెవెల్లో ఆడిస్తూ టెక్నికల్గా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ఆ బోర్డు కూడా పెట్టారు. ఒకసారి బోర్డు ఓపెన్ చేయండి శివశంకర్, ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల పైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ నడపబడుతున్నది. మనకు అందిన సమాచారం ఏంటంటే అక్కడ చెప్పేవాళ్ళు నిర్వాహకులంతా హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ప్యాకెట్ రన్నింగ్ చేసుకోమని మాకు మీరెవరు అడిగేదానికని పోలీసులు తిరుగుబాటు చేశారట. హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చారు? ఏ ప్రభుత్వం ఎందుకు 24 గంటలైనా కూడాను వాళ్ళను ఆ యొక్క నిర్వాహకులు కావచ్చు, లేకపోతే అక్కడ పాల్గొనేటువంటి రాజకీయ ప్రముఖ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఉన్నారు కాబట్టే రాత్రి నుంచి ఆ నాయకులను ఎందుకు మీడియా ముందు ప్రొడ్యూస్ చేయలేదు? ఎందుకు వాళ్ళ పేర్లు బహిర్గతం చేయలేదు? ఆ కోర్టు ఉత్తర్వులు నిజంగా ఉంటే పోలీసులు ఎలా అక్కడికి వెళ్తారు? ఆ కోర్టు ఉత్తర్వులు చూసినప్పుడు పోలీసులు వాళ్ళు వదిలిపెట్టి రావాలి కదా, మీడియాను అలో చేయాలి కదా. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయని ప్రతిరోజు మాధ్యమంలో మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎవరెవరున్నారు ప్రముఖులు? ఆ రాజకీయ నాయకులు ఎవరు? ఆ మంత్రులు ఎవరు? దీన్ని నిర్వహిస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి మంత్రులు ఎవరు? ఎమ్మెల్యేలు ఎవరు? ఇదంతా ఎందుకు ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది? ఇంతవరకు రెస్పాండ్ కాలేదంటే, వాళ్ళను మీడియా కూడా లోపలికి అలో చేయలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జోన్లుగా వివరించారు, డివైడ్ చేశారట. జోన్లు 10,000 ఒక జోన్ అట, 50,000 ఒక జోన్ అట, ₹1,00,000 ఒక జోన్ అంట. అంటే ₹1,00,000కి సపరేట్ టేబుల్స్, 50,000 ఒక కాయిన్ ఇచ్చి సపరేటు డిపాజిట్లు చేయించుకొని. ఇంకా గమ్మత్తు ఏంటంటే అప్పులు కూడా ఇస్తున్నారంట. వాళ్ళ ఆస్తులు అవన్నీ తనఖా పెట్టుకొని ఇమ్మీడియట్ గా నిర్వాహకులు అప్పులకి వాళ్ళకి ఇచ్చి అధిక వడ్డీలకి ఇమ్మీడియట్ గా గెలుస్తూనే రాబట్టుకోవడము. అక్కడ ఉన్నటువంటి మ్యాంగో అనేటువంటి అపార్ట్మెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ డాక్టర్స్, ఇతర పెద్దలు కూడా అక్కడ కొంతమంది నివాసాలు ఉంటున్నారు. అనేక నెలలుగా ఇక్కడ నిర్వాహం జరుగుతున్న పెద్దలకు, పోలీసులకు ఎవరికి చెప్పినా కూడాను ప్రయోజనమే లేదు. మేము నివాసం ఎలా ఉండాలి ఇక్కడ అనేటువంటిది గగ్గోలు పెట్టినా కూడాను కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకి ఇవన్నీ పట్టవు. విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి కూటమి నాయకులు ప్రత్యేక విమానాల్లో విలాసంగా గాలిలో తిరుగుతూ ఉంటే, ప్రజలను ఈ విధంగా బానిసలు చేస్తూ ఉంటే, మద్యానికి, గంజాయికి, పేకాటకి ఎక్కడికి పోతుంది రాష్ట్రం? సంపద సృష్టిస్తారట. ఈ విధంగా మీ నాయకులకి క్లబ్బులు నడుపుకోండి, కమిషన్లు తీసుకోండి, అధిక వడ్డీలకు ఇవ్వండి, ముక్కు పెట్టి రాబడ్డండి అని ఇదా? ఖచ్చితంగా ఎందుకు దీని ప్రభుత్వము పూర్తిగా విచారణ జరిపి ఇమ్మీడియట్ గా ఎవరైతే నిర్వాహకుల వెనకలు ఉన్నటువంటి పెద్దలు, అక్కడ పాల్గొన్న వాళ్ళు అందరి డీటెయిల్స్ ఇమ్మీడియట్ గా బహిర్గతం చేసి మీడియా ముందు ప్రవేశపెట్టలేదు? ఎందుకు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని?
ఎందుకు మీడియాలో అలో చేయలేదు? ఇవన్నీ కూడాను ఇమ్మీడియట్ గా ఆ అంబులెన్స్ ఎందుకుంది అక్కడ? అంబులెన్స్ ఫెసిలిటీ కూడా పెట్టారు అక్కడ. ఏమన్నా ఆడేటప్పుడు పాపం జనాలు డబ్బులు పోగొట్టుకుంటే బీపీలు పెరిగి ఏదైనా అవుతాయని చెప్పి ఇమ్మీడియట్ గా వాళ్ళ హాస్పిటల్ కోసమా 188 అంబులెన్సులు కూడా పేద ప్రజల కోసం వాడమంటే క్లబ్బుల యజమానుల దగ్గర పెట్టారా? దీని గురించి అంతా కూడాను పూర్తి విచారణ జరపాలి. హైకోర్టు జడ్జితో కావచ్చు, లేకపోతే కనుక సిబిఐ వాళ్ళతో విచారణ చెప్పి రాష్ట్రంలో ఎన్ని క్లబ్బులు ఉన్నా, ఎంతమంది మన ప్రజలు నష్టపోతున్నారనేటువంటిది పూర్తిగా విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాయిన్స్ ఇందాక ఓపెన్ కాలేదు కదా, ఒక్కసారి కాయిన్స్ చూడండి. కాయిన్ సిస్టమ్ జోన్లు చూడండి. 50 ఒక జోను ముందు, కొంచెం ముందు 20 ఏ బ్రాకెట్లకు వెళ్తారండి? 10, 50, 20, 5, 5,000, 5 lakhs, 10,000, 50,000. ఎంత పబ్లిక్గా జరుగుతూ ఉంటే ప్రభుత్వము కనీసము అంటే ప్రభుత్వమే చేయిస్తూ ఉంటే, నాయకులే చేయిస్తా అంటే ఇంకా పట్టుకునేది ఎవరు అనేటువంటిది మీరు అడగచ్చు.